రాద్ధాంతం శృతి మించితే అవార్డులు ఎత్తేస్తాం. శృతి మించి రాద్ధాంతం తెలుగు ప్రజలు పద్దా చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఎత్తేసారు మీరు? మీ పార్టీలో గెలవలా, సైకిల్ గుర్తు మీద గెలవలా. వైసీపీ పార్టీ మీద సైకిల్ గుర్తు మీద గెలిచారు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు, జగన్ పార్టీలో గెలిచారు, మీ పార్టీలో దూకారు, మీరు వాటేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, పార్టీలు చేసుకున్నారు. జనమంతా ఎవరికైతే ఓట్లు వేసారో ఫ్యాన్ గుర్తుకి వాళ్ళు రాద్ధాంతం చేశారు. వాళ్ళకి ఎత్తిపడేలా మేము రాద్ధాంతం చేస్తే నన్ను ఎత్తిపడేస్తారు. మరి వాళ్ళు రాద్ధాంతం చేస్తారు కదా, మీ పార్టీ కాదురా, మీ గుర్తు కాదురా, జగన్ కష్టం. మరి రాద్ధాంతం చేస్తున్నారే, వాళ్ళకి ఎత్తిపడేలా ఏమి నీతి? మీలాంటి పొలిటీషియన్స్, ఈ దేశాధినేతలు, ప్రజాసేవకులు మేము వినాలి, మా కర్మ గాలి. నువ్వు ఈ చిన్నదానికే నందులు తీసేస్తున్నావే. కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది, విమర్శలు ఉన్నాయి. పద్మ అవార్డులు విమర్శలు ఉన్నాయి. ఎత్తేస్తామన్నారా? ఎత్తేసారా? విమర్శలు తీసుకోవట్లా. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది, బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. ఏ ప్రభుత్వం ఏమయ్యా? ఇది ప్రజాస్వామ్యం. ఎందుకు ఇస్తున్నా అవార్డులు? మామూలు ప్రేమతోనా? ప్రతిభావంతులకి పురస్కారం ఇస్తున్నారు, అది అన్ని రంగాలు ఇస్తున్నారు, నందులు ఇస్తున్నారు. మేమేమన్నాం? ఇవ్వద్దన్నామా? అనలేదుగా. ఇందులో లోపాలు జరిగినాయి, సరిదిద్దుకో అన్నాం. సరిదిద్దుకో అన్నందుకు నాన్ రెసిడెంటా? లోపాలు జరగలేదా? లోపాలు జరగలేదని అందరూ న్యాయబద్ధంగా ఇచ్చామని ఎవరైనా జ్యూరీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అన్ని శాల ముందు లైవ్లో లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకోమనండి. అయినా న్యాయంగా వస్తే మీ అందరి కాళ్ళు పట్టుకొని అందరికీ పాలాభిషేకం చేస్తా. ఏ తప్పు జరగలేదని చెప్పండి. నాకు వచ్చింది నంది అవార్డు, నాకు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? నాకు నేను ఎప్పుడు పైరవీలు చేయను, లంగా పనులు చేయను. మీ అందరు తెలుసు. నేను లవ్ ఫుడ్ క్యాండో కొద్దిగా జెన్యూన్గా బతికేవాడిని, మీకు తెలుసు. నాకు వచ్చింది. ఇప్పుడు సిగ్గుపడుతున్నా అవార్డు తీసుకున్నందుకు. ఏమంటారు రేపు? పోసానికి కమ్మోడు కాబట్టి ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చి ఉంటారా అనే ఆస్కారం ఉంటుంది. నేను విమర్శకులు ఫేస్ చేయాలి, తప్పలేదు. మీరు అడగొచ్చు, నువ్వు ఎలా వచ్చింది పోసాను, నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చావా? ఏమనాలి? తిట్టక్కలా. ఇవ్వలేదన్నా. కమ్మాడివన్నా? ఇవ్వలేదు. అట్టేం కాదన్నా అని చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు అలాల్సిన చెప్పాల్సిన బాధ్యత మీకుంది. చంద్రబాబు గారి మాటల్లో తెలుస్తుంది. చూడండి ఆయన స్టేట్మెంట్. ఈ నంది అవార్డు నిజాయితీగా మేము ఇచ్చాం అని ఎక్కడ అనలా. ఇది అలా చేస్తుంటే బాగుండేది, ఐఆర్బీసీ పద్ధతులు అయితే బాగుండేదేమో అంటే అర్థమైంది. రస జరిగిందనగా, లోపల జరిగిందనగా. ఇంకో మంచి మాట కూడా అన్నాడు. ఏముంది నందులో వాళ్ళు బాగా చూసుకుంటారని ఇచ్చేళ్ళను, వాళ్ళని పెట్టాము, వాళ్ళు ఇచ్చింది మేమేం చేయగలం అంటే లోపల జరిగిందనేగా. లోపం జరిగితే సరిదిద్దుకోవాలి కదా, సరిదిద్దుకోరా? ఇదే ప్రభుత్వాలు ఎగ్జామ్స్ పెడతాయి. ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ అయింది. ఏమన్నా ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎగ్జామ్స్ రద్దు చేయలే? అందులో పాపం బాగా చదువుకునే పిల్లలు కూడా ఉంటారుగా, 100కు 100 వచ్చే పిల్లలు కూడా ఉన్నారుగా. రద్దు చేశారుగా. మరి దాని ఎందుకు రద్దు చేశారు? అలా ఇది రద్దు చేసుగా ఎందుకు చేయరు అడుగుతా. మీరు విద్యార్థుల పట్ల ఒక నిజాయితీ, సినిమా పరిశ్రమ పట్ల ఒక నిజాయితీయా? చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి. రద్దు చేయలేదా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇది అక్రమ ఎన్నిక అని కోర్టుకు వెళ్తే డిస్మిస్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారా? మరి ఎమ్మెల్యే హుందాగా రజన చేసిన ఉండారా? మరి దీనికి ఈ మాత్రం విమర్శ చేస్తే మేము తెలుగు రోహింగ్యాలమా? ఎప్పుడన్నా నేను పెళ్ళాం పెళ్ళతో ఎప్పుడన్నా విజయపడుతున్న బతకనిస్తారా? వీడెవడో తెలుగు రోహింగ్యా, వీడు తరుపు కొట్టండి అంటారేమో. మీరు ఆంధ్రాకి పాస్పోర్ట్ రెడీ చేస్తారేమో. ఓన్లీ తెలుగుదేశం మాత్రం ఓట్లేసే వాళ్ళు ఉండండి ఆంధ్రలో అంటారా? ఫ్యూచర్లో చెప్పండి, ఏడా చూసుకుంటాం. ఇప్పుడే మేము కూడా పేరు మార్చుకుని పోతానికి ఇష్టం తీసిపారేసి నర్సింగు జాతీయన్నా పేరు మార్చుకొని ఏ కరీంనగర్లో ఇల్లు కొనుక్కొని కనీసం వాళ్ళు మన బిడ్డల్లా చూస్తారు. మీలాంటి నాయకులు ఉంటే, ఇదే ఉమ్మడి ఆంధ్రలు ఉంటే నాశనమే దేశం.
అదృష్టం 2 ముక్కలు అవటం. కేసీఆర్ లాంటి గొప్ప మహానుభావుడు మాకు రాబట్టి